సో హాయ్ గైస్ అందరికీ, నేను మీ జస్వంత్. వీడియో పోస్ట్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా కాలేజ్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పావుగఢ్ టెంపుల్కి వెళ్తున్నాం. పొద్దున్నే లేచి రెడీ కార్ తీసుకొని పెట్రోల్ పట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. పోయే దారిలో అయితే వ్యూ అయితే అద్దరిపోయింది. మంచులో కొండలు అసలు అద్దరిపోయింది. అక్కడే ఆగి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. వ్యూస్ మాత్రం అద్దరిపోయాయి. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది పావుగఢ్ మహాకాళి అమ్మవారి టెంపుల్. పోయేదారిలో మొత్తం ఘాట్ రోడ్డు, తిరుమల ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఇంకా రీచ్ అయిపోయాం, టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మొత్తం 2 ways ఉంటాయి, స్టెప్స్ ఇంకా రోప్ వెళ్ళచ్చు, లేకపోతే స్టెప్స్ అయినా వెళ్ళచ్చు. మేము మొత్తం 4 members వెళ్ళాం. 4 members 600 తీసుకున్నారు టికెట్. అసలు వీకెండ్లో వెళ్ళలేదు మేము, వెన్స్డేనో ఎప్పుడు వెళ్ళాము. అసలు ఖాళీగా ఉండింది, చాలా అంటే చాలా ఖాళీగా ఉండింది. ఎప్పుడో 2-3 years బ్యాక్ శ్రీశైలంలో ఎక్కాను రోపు, తర్వాత ఇప్పుడు ఎక్కుతున్నాను. అసలు ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోయింది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక్కసారైనా రావాలి ఈ టెంపుల్కి. ఇంకా మేము రోప్ ఎక్కైతే స్టార్ట్ అయిపోయాం. పోయే దారిలో అయితే ఆ కొండపై నుంచి అద్దరిపోయింది వ్యూస్. లైఫ్లో ఒక్కసారైనా రావాలి ఈ టెంపుల్కి. అద్దరిపోయింది వ్యూస్ మాత్రం అద్దరిపోయినాయి. పైకి అయితే వెళ్ళిపోయి నేను పోహా, మా ఫ్రెండ్స్ పొంగల్ అయితే తిన్నారు. టేస్ట్ బాగానే ఉంది. ఇంక పైకి అయితే రీచ్ అయిపోయాం టెంపుల్కి. టెంపుల్ పైనుంచి వ్యూ అయితే అసలు అద్దరిపోయింది. ఆ రోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉండింది, ఎండ కాస్తుంది, మళ్ళీ కొంచెం చల్లగానే ఉండింది. ఇంకా టెంపుల్ పైకి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇది మహాకాళి అమ్మవారి టెంపుల్. మా కాలేజ్ నుంచి 40 kilometers దూరంలో ఉంటుంది. అమ్మవారిని అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాం. చాలా బాగున్నారు అమ్మవారు. ఇంకా బయటకు వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇంకో 300-400 steps దిగి ఇంకా కిందకు వచ్చేసి అదే రోప్లో కిందకు వచ్చేసాం. కిందకు రాగానే ఇదేదో జ్యూస్ తాగాం, మసాలా వాటర్, చల్లగా ఉంటాయి. అస్సలు బాగాలేవు. తాగేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం.